హలో ఫ్రెండ్స్, మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆలయము మల్లమ్మ కన్నీరు ఆలయం అనేసి మనకి శ్రీశైలానికి దగ్గరగా 5 కిలోమీటర్స్లోనే ఉంటుంది. అమ్మవారు శివయ్య కోసం తపస్సు చేసి శివయ్య దర్శనం దొరకకపోవటంతో ఏకదాటిగా కన్నీరు కార్చిందట. అందుకని ఈ గుడికి మల్లమ్మ కన్నీరు ఆలయం అని పేరు వచ్చింది ఈ ఆలయానికి. మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇదిగోండి మెయిన్ టెంపుల్. ఇందులో అమ్మవారు ఉంటారు పైన. అమ్మవారి పక్కనే మనకి జలధార కనపడుతుంది. ఆ జలాన్నే అమ్మవారి కన్నీటి ధార అని చెప్తారు. ఆ జలాన్ని మనకి తీర్థంగా కూడా ఇస్తారు. ఆ తీర్థం తీసుకోవడం వల్ల మనకి ఏదన్నా అనుకోనివి ఏవైనా నెరవేరుతాయంట. ఇంకా ఇక్కడ చూడవలసింది శివాలయం ఉన్న శివయ్య ఉన్నాడు. శివయ్య ఎదురుగా అమ్మవారిని ఉయ్యాల్లో ఊపుతున్నారు. ఏదైనా మనసులోని కోరిక అనుకొని ఇక్కడ ఉయ్యాలు ఊపితే నెరవేరుద్దట. ఇక్కడ నాగుపడగలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందరూ ఉన్నారు. ఇంకా మనకి ఇక్కడ ఇంకొకటి చూడవలసింది ఉంది. ఇక్కడ రోల్ ఉంటుంది. రోట్లో ఆ రోకల్ని ఏదైనా మనసులో కోరిక అనుకొని ఆ రోకల్ని నిలబెట్టితే అది నిలబడాలట. ఇలా నిలబడితే మన కోరిక నెరవేరిద్ది అని కూడా చెప్తారు. కొంతమంది ఇదిగోండి ఇక్కడ నిలబెడుతున్నారు. కొంతమందికి నిలబడుతుంది, కొంతమందికి నిలబడట్లేదు. ఇలాగనమాట. అమ్మవారిని, స్వామివారిని మనసులో కోరుకొని ఏదైనా ఇలా నిలబెడితే నిలబడుతుందంట. ఇంకా మనకి ఇక్కడ శివలింగంలోంచి నీటి ధార వినపడుతుందంట. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.